హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. కాల్గల్ స్టోరీని చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను ప్రీతమా నన్ను ప్రేమించు, కాల్గల్ ఈ రెండు స్టోరీలను రోజు తప్పి రోజు ఒక్కో అప్డేట్ ఇస్తున్నాను. కాల్గల్ అప్డేట్ రోజు కావాలి అంటే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆర్డర్ కాదు, అభ్యర్థన మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకొని మీరిచ్చే ప్రోత్సాహమే మాలాంటి వాళ్ళ ఛానల్స్ గ్రోత్ని పెంచుతుంది. సబ్స్క్రైబర్స్ పెరిగితే కాల్గల్ రోజు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రీతమ నన్ను ప్రేమించు కూడా 2 జంటల సున్నితమైన ప్రేమ కథ, అది కూడా వినండి. సరే, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 11వ భాగం. ధ్రువ్ కారు దిగి తీర్థ వైపు వస్తూ, హాయ్ బ్యూటీ, ఏంటి అలా ఉన్నావు? నీ అండర్లో ఉన్న ఫైల్ పోయిందా అని సాగదీస్తూ అడిగాడు. అనుమానంగా అతని వైపు చూసింది తీర్థ. ధ్రువ్ తన కారుకి చారబడుతూ, ఫైల్ విషయం నాకెలా తెలుసు అని చూస్తున్నావా? నాకన్నీ తెలుసు, ఎందుకంటే ఫైల్ మాయం చేయించింది నేనే కదా అన్నాడు చాలా క్యాజువల్గా. దాంతో ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఓహ్, నీ కోపం కూడా వస్తుందా? కానీ తప్పదు, ఇలా చేస్తేనే కదా నీ ఉద్యోగం పోతుంది, అప్పుడే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అంటూ కళ్ళెగరేసి డ్రైవింగ్ పక్క సీట్లో ఉన్న ఫైల్ని అందుకొని, ఇదిగో నీకు కావలసిన ఫైల్ అని ఆమెకు చూపించాడు. దాంతో తీర్థ అతని చేతిలో ఉన్న ఫైల్ని పట్టుకొని ఆమె వైపు లాగబోయింది. కానీ ధ్రువ్ ఫైల్ని వదలకుండా గట్టిగా పట్టుకొని, ఫైల్ నా చేత చిక్కాక నా నుండి విడిపించగలనని, నా నుండి నిన్ను నువ్వు విడిపించుకోగలననే అనుకుంటున్నావా అని అడుగుతూ ఫైల్ ఉన్న అతని చేతిని దిగ్గున అతని వైపు లాగేసరికి ఫైల్ని గట్టిగా పట్టుకున్న తీర్థ కూడా అతన్ని గుద్దుకునేంత దగ్గరగా వచ్చి ఆగింది. దాంతో అతని ఈ చర్యకు, అలాగే ఫైల్ దొంగిలించి ఆఫీసులో తన పరువు పోయేలా చేసి ఉద్యోగం పోగొట్టినందుకు కోపంగా చూస్తూ ఫైల్ని వదిలి అతనికి దూరం జరిగి, ఎందుకులా నా వెంటపడి నన్ను విసిగిస్తున్నారు? మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదని మీకు ఇదివరకే చెప్పాను కదా అని అంది కోపంగా. నువ్వు ఎటువంటి అమ్మాయివో తెలుసుకోవాలనే కదా పెళ్ళాడాలని అనుకుంటున్నాను అని అన్నాడు రెక్లెస్గా చూస్తూ. మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా మీకు నాకు పెళ్లి జరగడం అన్నది అసంభవం. మీరు ఉద్యోగం నుండి తీయించేశారనో, నా మీద నింద మోపారనో నేను మీకు భయపడి లొంగిపోను. పోయింది ఉద్యోగమే, నా ప్రాణాలు ఇంకా ఉన్నాయి. ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాను. ఏదీ దొరకకపోతే పస్తులు ఉంటాను. నాకు పస్తులు ఉండడం కొత్తేమీ కాదు. మీరు అనవసరంగా మీ పనులు మానుకొని నా మీద కాన్సన్ట్రేషన్ చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంది. నేను అస్సలు టైం వేస్ట్ చేయడం లేదు. నాకేం కావాలో, ఏం చేస్తే నాకు కావలసింది నా దారికి వస్తుందో ఆ పనిలోనే చాలా బిజీగా ఉన్నాను అన్నాడు. ఇతనితో మాట్లాడడం వ్యర్థమని మారు మాట్లాడకుండా అతని పక్క నుండి వెళ్ళిపోవడానికి అడుగు ముందుకు వేసింది తీర్థ. వెంటనే ఆమె చేతిని పట్టి అతని వైపు లాక్కొని ఆమె వైపే చూస్తూ, నువ్వు ఎంత దూరం వెళ్ళినా తిరిగి నా దగ్గరికే వచ్చి తీరుతావు అన్నాడు. దాంతో తన చేతిని అతని నుండి విసురుగా లాక్కొని, ఆడపిల్లల శరీరాలతో ఆడుకోవడం కాదు, వాళ్ళ మనసు అర్థం చేసుకోవడం నేర్చుకోండి. నా మీద కక్ష కట్టి నన్ను ఇలా వేధించడం తప్పని తెలుసుకోండి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నువ్వెన్నైనా చెప్పు, ఐ విల్ క్యాచ్ యూ వెరీ సూన్ అనుకొని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. తీర్థ బాధగా ఇంటికి వెళ్ళేసరికి తండ్రి పని మీద బయటకు వెళ్ళిపోయాడు. దాంతో ఒక మూలన కూర్చుని, ఒక అమ్మాయిని తన మానాన పద్ధతిగా బ్రతకనివ్వరా? నాకు ఉద్యోగం పోయేలా చేస్తే వాళ్లకు వచ్చే ఆ పైశాచిక ఆనందం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఒకడేమో వాడి డబ్బుకు అమ్ముడుపోయానని చెప్పి ఉద్యోగం పోయేలా చేస్తే, మరొకడు ఫైల్ దొంగిలించి ఉద్యోగం పోయేలా చేశాడు. ఏ రకంగానూ నేను వాళ్ళ మాటలకు డబ్బుకు లొంగనని తెలిసినా కూడా ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? నా మీద ఎందుకలా కక్ష కట్టారు? వాళ్లకు కావలసినట్లుగా ఉండేవాళ్ళు ఎంతోమంది దొరుకుతారని అంటారు కదా, మరి నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు అని బాధపడుతుంది. అప్పుడే ఇంటి ఓనర్ నాగమణి హడావిడిగా ఇంట్లోకి వచ్చి, అమ్మా తీర్థ, ఇప్పుడే మన సందు ఎదురుగా ఉన్న హైవే మీద మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందమ్మా. బాగా తాగేసి ఉన్నాడేమో, అడ్డదిడ్డంగా రోడ్డు దాటుతుంటే ఏదో బండి గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిందంట అని చెప్పింది. అంతే, ఆ మాట వింటూనే షాక్ అయిపోయింది తీర్థ. అమ్మ, అన్నయ్య కూడా ఇలాగే ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు తోడుగా ఉన్న నాన్నకు కూడా యాక్సిడెంట్ అయ్యింది అనగానే అదిరిపడింది.
వెంటనే పరుగున రోడ్డు వైపు వచ్చి చూసేసరికి జనం గుమిగూడి ఉన్నారు. వాళ్ళను తప్పించుకొని ముందుకు వెళ్ళిన తీర్థ ఎదురుగా తలకు దెబ్బ తగిలి రక్తపు మడుగులో ఉన్న తండ్రిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ, ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేశారా అని అడిగింది. ఎవరూ మాట్లాడలేదు. దాంతో అంబులెన్స్కి ఫోన్ చేసినా అది వచ్చే వరకు ఆగితే తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడి, ఎవరైనా సాయం పట్టండి, ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అర్థించింది. ఎవరూ సాయం పట్టడానికి సుముఖంగా లేరు. దాంతో చేతులు జోడించి, ప్లీజ్ మీ అందరికీ దండం పెడుతున్నాను, నాకు ఈయన తప్ప దిక్కులేరు, మీకెవరికి ఏ ఇబ్బంది రాదు, నాకు సహాయం మాత్రమే చేయండి అని వేడుకుంది. దాంతో ఎవరో ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు సాయం పట్టి అటుగా వస్తున్న ఆటోని ఆపి శంకరాన్ని ఎక్కించారు. హాస్పిటల్కి వెళ్తూనే నాన్న నాన్న అని తండ్రిని తడుతూ పిలుస్తూ ఏడుస్తూనే ఉంది తీర్థ. అయినా అతను పొరపాటున కూడా కళ్ళు తెరవడం లేదు. దాంతో మరింతగా భయపడిపోతూ, బాబు కాస్త త్వరగా ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంది ఆటో వాడితో. సరే అని అతను దగ్గరలోని హాస్పిటల్కి తెచ్చాడు. వెంటనే బయట ఉన్న వార్డ్ బాయ్ స్ట్రెచ్చర్ తీసుకురాగానే శంకరాన్ని పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుపోయారు. మేడం, మీరు అర్జెంటుగా ఓ 10,000 కట్టండి అంది నర్సు. సరే అని సుబ్బారావు ఇచ్చిన డబ్బులు వెంట తీసుకుని రావడంతో వెంటనే 10,000 కట్టేసింది తీర్థ. లోపల తండ్రికి ట్రీట్మెంట్ అవుతుంటే బయట ఏడుస్తూ తండ్రికి ఏం కాకుండా ఉండేలా చూడమని దేవుడికి మొక్కుకుంటుంది. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చాడు. మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ అని ఆతృతగా అడిగింది తీర్థ. మీ నాన్న తలకి చాలా పెద్ద దెబ్బ తగిలి రక్తం పోయి పరిస్థితి సీరియస్గానే ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అన్నాడతను. డాక్టర్ అంది బాధగా. అవునమ్మా, ఆల్రెడీ బ్లడ్ ఎక్కిస్తున్నాం, ఇదిగో ఈ పేపర్ మీద నువ్వు సంతకం చేస్తే ఆపరేషన్ మొదలు పెడతాం అని ఒక కాగితం అందించాడతను. 50-50 ఛాన్సెస్ ఉన్నాయా అని బాధపడి వెంటనే ఆ కాగితంలో సంతకం చేసేసి అందిస్తూ, నాన్నని ఎలాగైనా కాపాడండి డాక్టర్, నాకు ఆయన తప్ప ఎవరూ లేరు అంది కన్నీళ్లతో. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, ఆపరేషన్ పూర్తి అవ్వడానికి కనీసం 4 గంటలైనా సమయం పడుతుంది, మీరు వెయిటింగ్ హాల్లో ఉండండి అనేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్. వెంటనే తీర్థ ఏడుస్తూ దగ్గరలో ఉన్న గుడికి పరుగున వెళ్ళి స్వామికి దండం పెట్టుకుంటూ, నాన్న కూడా లేకపోతే నేను ఎలా బ్రతకాలి స్వామి, నాన్నను బ్రతికించండి, ఆయనకేం కాకుండా ఉండేలా చూడండి, నన్ను అనాథను చేయకండి, ఆయన ప్రేమను చవి చూడాలి అనుకునే నా కోరికలా మిగిల్చేయకండి అని వేడుకొని తిరిగి గబగబా హాస్పిటల్కి వెళ్ళిపోవాలని వేగంగా నడుస్తుంది. అప్పటికే మనశ్శాంతి కోసం అదే గుడికి వచ్చిన రాజేంద్ర కూడా దేవుని దర్శనం చేసుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవడానికి గుడి మెట్లు దిగి గుడిని దాటుకొని ఓ 10 అడుగులు వేశాడు. అంతలోనే గుండెల్లో ఏదో నొప్పిగా అనిపిస్తుండగా చేతిని గుండె దగ్గర ఆంచుకొని నొప్పి ఎక్కువ అవుతుండగా అతనికి ఓ 10 అడుగుల దూరంలో వెనుక ఉన్న తీర్థ చూస్తుండగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. అయ్యో, ఎవరో తాతగారు పడిపోయారు అని తీర్థ పరుగున అతను చేరుకొని తాతగారు తాతగారు అని పిలుస్తుంటే తీర్థను చూస్తూనే స్పృహ తప్పిపోయాడు. అతను అలా స్పృహ తప్పడంతో అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి అనుకొని అటుగా వస్తున్న కాలేజ్ అమ్మాయికి వాటర్ ఉందా అని అడిగింది. ఆ అమ్మాయి తన నీళ్ల బాటిల్ ఇవ్వగానే ఆ నీటిని చేతిలోకి తీసుకొని అతని ముఖం మీద చల్లింది. కానీ రాజేంద్రలో ఎటువంటి చలనం లేదు. దాంతో ఇక ఆలస్యం చేయకుండా అటుగా వచ్చిన ఆటోని ఆపి అతని సాయంతో రాజేంద్రను ఆటో ఎక్కించి తాను వెళ్లాల్సిన హాస్పిటల్కే తీసుకుని వెళ్ళింది. ఆమె ఆటో దిగి హాస్పిటల్కి పరుగున వెళ్ళి బాయ్ని స్ట్రెచ్చర్ తీసుకురమ్మని చెప్పి తెలివిలో లేని రాజేంద్రను బాయ్ సహాయంతో స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్ళి తనకెదిరిన డాక్టర్ని చూసి, డాక్టర్ డాక్టర్ ఈయన ఈయన అని ఆయాసంతో వగురుస్తూ అంది. దాంతో డాక్టర్ రాజేంద్ర వైపు చూసి ఎవరితను అని అడిగాడు. తెలియదు, గుడి దగ్గర పడిపోయారు అని. ఇలా ముక్కు ముఖం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయమంటే ఎలా, ఇదేమైనా ధర్మసత్రమా అని అంటున్నాడతను. అంతలోనే మరి డాక్టర్ రాజేంద్రను చూసి, ఈయన ఎవరనుకుంటున్నావు, రాజేంద్ర ప్రసాద్ గారు, గుండె దగ్గర చేయి పెట్టుకుని ఉన్నారంటే హార్ట్అటాక్ వచ్చిందేమో, తోడుగా ఎవరూ లేరనుకుంటాను అని. సరే, త్వరగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుపదండి అన్నాడు రెండో డాక్టర్. దాంతో వాళ్ళు తీర్థను వదిలేసి ఆమెకి ఏం చెప్పకుండా బాయ్ సహాయంతో రాజేంద్రను లోపలికి తీసుకుపోయారు. తీర్థ ఇద్దరి డాక్టర్స్ తీరు చూసి
మొదట ట్రీట్మెంట్ చేయము అన్నారు, అంతలోనే చేస్తాము అన్నారు. ఏంటో వీళ్ళు అనుకొని తన తండ్రికి ఆపరేషన్ జరుగుతున్న దగ్గరకు వెళ్ళిపోయి వెయిట్ చేస్తుంది. సీనియర్ డాక్టర్ విశ్వప్రసాద్ రాజేంద్రను చూసి ఈయన అని అనుమానంగా అంటుంటే, రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రాజేంద్ర ప్రసాద్ గారు సార్, రోడ్డు మీద పడిపోయారట, ఎవరో అమ్మాయి ఇక్కడికి తీసుకువచ్చింది అని చెప్పాడు డాక్టర్. అదే కదా, ఇంత చిన్న హాస్పిటల్లో ఈయన్ని అడ్మిట్ చేశారేంటని అనుకుంటున్నాను అని అతన్ని చెకప్ చేయండి, నేను జితేంద్ర గారితో మాట్లాడతాను అనేసి ఆ గది నుండి బయటకు వచ్చి జితేంద్రకు ఫోన్ చేశాడు విశ్వప్రసాద్. మీటింగ్లో ఉన్న జితేంద్ర ఫోన్ అటెంప్ట్ చేయలేదు. ఏంటిది ఫోన్ ఎత్తడం లేదు? సరే ఏదైనా మీటింగ్లో ఉన్నారేమో అనుకొని రాజేంద్రకు ట్రీట్ చేయడంలో నిమగ్నమయ్యాడు. తీర్థ శంకరానికి ఆపరేషన్ అయిపోగానే బయటకు వచ్చిన డాక్టర్ కమలాకర్ని చూస్తూ నాన్నకి ఎలా ఉంది డాక్టర్ అని ఆతృతగా అడిగింది. దానికి అతను విచారంగా ముఖం పెడుతూ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది కానీ అని అంటూ ఆగిపోయాడు. సక్సెస్ అయ్యింది అని వింటూనే అతను కానీ అని ఆగడంతో తీర్థ భయంగా ముఖం పెడుతూ కానీ ఏంటి డాక్టర్ చెప్పండి అంది. 50-50 ఛాన్సెస్ అని నీకు ముందే చెప్పాను కదమ్మా అని డాక్టర్ అనగానే, అంటే తనకు ఉన్న ఒక్క దిక్కు కూడా మిగలకుండా అయిపోయిందా అని బాధగా కళ్ళను నిలబెట్టేసింది తీర్థ. ఆమె బాధ చూసి డాక్టర్ తలని అడ్డంగా ఊపుతూ ఆయన చనిపోలేదమ్మా అన్నాడు. ఆ మాట వినగానే ఏడుస్తున్న తీర్థ నొసలు ముడుచుకుంటుండగా, మరైతే మీ మాటలకు అర్థమేంటి డాక్టర్ అని అడిగింది. దాంతో డాక్టర్ గట్టిగా నిట్టూర్చి ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, ఆయన ఇప్పటికైతే ప్రాణాలతోనే ఉన్నారు అయితే అని సాగదీసి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కోమాలో ఉన్నారు, తెలివిలోకి వస్తారో లేక కోమాలోనే ప్రాణాలు కోల్పోతారో చెప్పలేం, 48 గంటల్లో తెలివిలోకి రాకపోతే మాత్రం ఎవ్వరం ఏం చేయలేం అన్నాడతను. ఆ మాట వింటూనే షాక్ అయినట్లుగా ఉండిపోయింది తీర్థ. కోమాలోకి వెళ్ళిపోయారా, తెలివిలోకి వస్తారో రారో తెలియదా అని అంటూ ఏడుస్తుంది. బాధపడడం వల్ల ప్రయోజనం లేదమ్మా, భగవంతుని మీద భారం వేయడం తప్ప మనమేం చేయలేము అనేశాడు డాక్టర్. నేను నాన్నను చూడొచ్చా అని అడిగింది. కాసేపు అయ్యాక ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వెళ్ళి చూడొచ్చు, అప్పటి వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయమ్మా అనేసి వెళ్ళిపోయాడు అతను. దాంతో వ్యూ మిర్రర్లో నుండి తలకి కట్టుకట్టి ముక్కుకి ఆక్సిజన్ మాస్క్తో ఉన్న తండ్రిని చూస్తూ భగవంతుడా నా తండ్రిని బ్రతికించండి అని ఆ రూమ్ బయటే నిలుచుని ఏడుస్తూ ఉండిపోయింది తీర్థ. రాజేంద్ర పరిస్థితిని పూర్తిగా చెక్ చేసి అతనికి బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని తెలియడంతో మరొకసారి జితేంద్రకు ఫోన్ చేశాడు విశ్వప్రసాద్. ఎట్టకేలకు ఫోన్ ఎత్తిన జితేంద్రను డాక్టర్ విశ్వప్రసాద్ విష్ చేసి తనని తాను పరిచయం చేసుకుని రాజేంద్ర వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం అలాగే అతని ఆరోగ్య పరిస్థితిని చెప్పి వెంటనే అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పాడు. నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను, నాకు రావడానికి కుదరదు, ఆ ఆపరేషన్ ఏదో చేసేయండి, ఆ బిల్లు ఏదో పంపిస్తే చెక్ ఇస్తాను అన్నాడు విసురుగా. ఏంటితను ఇలా మాట్లాడుతున్నాడు అని విశ్వప్రసాద్ అనుకొని, పోనీ మేడం లేక మీ పిల్లలు ఇలా ఎవరినైనా ఈ హాస్పిటల్కి పంపించండి సార్, పేపర్స్ మీద మీ వాళ్ళ సైన్ తీసుకుంటాము, మాకు మేముగా ఇలా ఆపరేషన్ చేయకూడదు అన్నాడు డాక్టర్. మా ఇంట్లో అంత ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు, చేయగలిగితే ఆపరేషన్ చేసి బిల్ పంపించు, లేదంటే అని ఇంకా ఏదో అంటున్నాడు జితేంద్ర. అతని నోటి నుండి ఇంకేం వినాల్సి వస్తుందో అని, సరే సార్ ఆపరేషన్ చేయడం చాలా అవసరం, అందుకే చేసేస్తాను, అయ్యాక బిల్ పంపిస్తాను అనేసి విశ్వప్రసాద్ ఫోన్ పెట్టేసి ఈయన రోడ్డు మీద ఎందుకు పడిపోయాడో ఇప్పుడు అర్థమైంది అనుకొని ఆపరేషన్కి ఏర్పాట్లు చేశారు. ఇంకా ఉంది. శంకరం అలాగే రాజేంద్ర ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుందా? తీర్థ పరిచయంతో రాజేంద్ర కుటుంబంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియాలంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి వ్యూవర్స్. అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి. సరే, ప్రీతమా నన్ను ప్రేమించు 14వ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.